స్పీకర్ ఇటు స్పీకర్ ఇటు అయిపోలేనా సెక్యూరిటీ గారు సెక్యూరిటీ గారు ఇద్దరు ముక్కడిపోతారు. సహకార సంఘం ఆధ్వర్యంలో మరైతే చలిగల్ మార్కెట్ యార్డ్లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జేసీ గారికి అలాగే వివిధ కార్యక్రమం ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడనే మొదటిసారి కొనుగోలు కేంద్రం వారి చేతుల మీదుగా ప్రతిసారి ఇక్కడనే చేసుకోవడం, మరి అయితే రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కొంత హమాలి సమస్య ఉన్నప్పటికీ మరి ఈసారి ముందస్తుగా ఒక 3 బ్యాచులతోటి మరి మిషన్లు కూడా ఈసారి కొత్తగా మార్కెట్ యార్డ్ కూడా మిషన్లు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న రైతులకు ఒక పద్ధతి ప్రకారం టోకెన్ ఇస్తూ మరి ఈసారి గతంలో జరిగినటువంటి కాకుండా ఈసారి కొత్తగా ఒక బుక్ ఏర్పాటు చేసి వరి ఎవరైతే కోతలు స్టార్ట్ చేసి పోసిన రోజు టోకెన్ ఇస్తూ ఎవరైతే మ్యాచర్ వచ్చిందని ప్రకారం కూడా ఒక చిట్టి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు పెట్టలే, ఈసారి ఫస్ట్ సారిగా మరి జేసీ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చెప్పిన పిమ్మట ఇక్కడే సన్నపట్లు కూడా ఇదే సెంటర్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు కూడా వరి బోనస్ సన్నపట్ల బోనస్తో పాటు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కనుక అందరూ కూడా వరి సన్నపట్లు సన్నపు ధాన్య రకాలు కూడా ఇక్కడనే తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా సరైన పద్ధతిలో టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రైతులందరూ కూడా అందరూ ఒక ముక్కుమ్మడిగా అందరి సహకారంతో మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి 2 రోజుల నుంచి కూడా మళ్ళీ వర్షాలని చెప్పడం, మరి గత సీజన్లో వర్షాల వల్ల బాగా ఇబ్బంది అయింది. అప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి వెంటనే లారీల సమస్య కానీ ఇంకేదున్నా వారు చేయించడం జరిగింది. మరి ఇప్పుడు అట్లాంటిది కాకుండా వారి సహకారంతో ఇంకా ముందుకెళ్ళి అన్ని రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామని మేము చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని మీ అందరికీ తెలుసు. గతంలో నుంచి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడుతూ రైతులకి మద్దతు ధర ఇస్తూ వాళ్ళకి మక్కలే కాదు, ఈ యొక్క వడ్లే కాదు, పత్తి కానీ ఇతర ఏవైనా కూడా ధాన్యాన్ని వాళ్ళు తక్కువ ధరకి అమ్మేసి మోసపోవద్దని చెప్పేసి మనకు అన్ని మార్కెట్లలో కూడా ఈ వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం ఒకటి గమనించాలి, మనము మద్దతు ధర ఎట్లయితే అడుగుతున్నామో అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే. కాబట్టి మన ప్రభుత్వానికి ఇచ్చేది మనం నాణ్యతగా ఇచ్చాలి, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. మనకి తప్పాతాలు ఎంతైతే ఉండాలో అంతే చూసుకోవాలి. తేమ శాతం మించకూడదు, 17 కంటే కూడా మించకూడదు. అదేవిధంగా మనం క్లీన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది సెంటర్లు తీసుకొచ్చి పోసిన తర్వాత వడ్లని జాగ్రత్తగా చూసుకోవట్లేరు. అది వదిలేసి వెళ్ళిపోతే చాలాసార్లు మార్కెట్ కమిటీ వాళ్ళే వాటికి కప్పడము, దగ్గర చేయమని చెప్పడము, 1కి 10 సార్లు కాల్ చేసినా రాకపోవడం, ఇట్లాంటివి కొన్ని జరగడం వలన తడిసిన తర్వాత ఇప్పుడు మనము మద్దతు ధర అంటే మనకి నాణ్యమైన రేటుని అడుగుతున్నాం. అడిగేటప్పుడు మరి వడ్లని కాపాడాలి. ఎప్పటి వరకు కాపాడాలి? మనము పైరులో ఉన్నప్పుడు దోమకాటు రాకుండా ఎట్లయితే కాపాడుతామో, చీడపీడలు రాకుండా ఎట్లయితే కాపాడుతామో, నీళ్ళని సకాలంగా ఎట్లయితే ఇస్తామో, ఎరువుల్ని ఏ రకంగా సకాలంలో వేస్తామో అవన్నీ చేసుకుంటే మాయిశ్చర్ ఉంటే మూసి పెడితే లోపల బూజు వస్తుంది, గింజ నల్లబడుతుంది. ఆ నల్లబడ్డ గింజని మనము కొనడానికి కష్టమవుతుంది. ఒకవేళ కొన్నా కూడా FCI వాళ్ళకి తీసుకోనప్పుడు మిల్లరు డిఫాల్టర్ అవుతాడు. మిల్లరు మనకి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వలేకపోతాడు. అప్పుడు ప్రభుత్వం నష్టపోతుంది. ప్రభుత్వం ఎవరు నష్టపోయేదంటే మళ్ళీ మనమే నష్టపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చక్రంలాగా ఉంటాయి. కాబట్టి మీరు నాణ్యత గల వడ్లని ఇవ్వాలి, సరసమైన ధరని తీసుకోవాలి. ఎక్కడా కూడా మీరు రేటుకు తగ్గాల్సిన పని లేదు. అదే విషయంలో నాణ్యతకి తగ్గించి ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి అవి 2 కూడా గమనించుకోండి. మీరు తెచ్చిన తర్వాత కూడా కోసి తీసుకొచ్చిన తర్వాత ఫస్టే వాటిని మూసి పెడుతున్నారు. అట్లా చేస్తే ఏంటంటే కొంతమంది రైతులు ఏం చెప్తారంటే
మేడం అక్కడొకటి ఇక్కడొకటి పచ్చవాడ్లు ఉంటే కనుక అవి మూసి పెడితే కొంచెం మంచిగా అవుతాయి అని అంటారు. మీరు అక్కడొకటి ఇక్కడొకటి మంచుకున్నదా బాగాలేని దాన్ని బాగు చేసుకుందాం అనుకోవడం బాగానే ఉండొచ్చు, కానీ మిగతా బాగున్నాయని లోపల నల్లగైతే. అందువల్ల మీరు వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఇవాళ తీసుకొచ్చారు, ఇవాళ మూసి పెట్టారు, ఓకే. బట్ రేపు మళ్ళీ దాన్ని ఆరబెట్టుకోవటం, వర్షం వచ్చినప్పుడు మూసి పెట్టుకోవటం, మళ్ళీ వర్షం అయిపోగానే వాటిని ఆరబెట్టడం చేసి మొత్తానికి మంచి ధాన్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మరి చలిగల్ మార్కెట్ దాదాపు ఒక 17-18 సంవత్సరాల కింద ఏర్పడి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1,80,00,000తోటి మొత్తం సీసీ రోడ్లు వినియోగించుకున్నాం. 1,80,00,000. ఇది అతిశయోక్తి కాదు. మీరు అడిగితే చెప్తారు ఏదైనా మార్కెట్కు నిధులు వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో అంటే దానికి జగిత్యాలకు అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తాను. అప్పుడప్పుడు అందరూ అంటారు మరి జగిత్యాలకి ఏంది ఫండ్స్ బాగా వస్తున్నాయి అంటే గౌరవ ముఖ్యమంత్రి సహాయన రైతు బిడ్డ వారు వెళ్ళడం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వారు రైతు బిడ్డ వారు కూడా కలవడం, మన సమస్యల పట్ల ఇక్కడున్న ఎంతోమంది పెద్దలు మిత్రుల సహకారంతో అవగాహన పెంచుకొని ఇవన్నీ కూడా అక్కడ ప్రతిపాదించడం, దాంతో వల్ల ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు నిధులు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కూడా మనం చూసినాం 1,00,000 SFT షెడ్స్ మనం వేసుకున్నాం. అంటే బీటు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 20-30 వేల SFT షెడ్లు కూడా లేవు మనకు. అలాంటిది 1,00,000 స్క్వేర్ ఫీట్ షెడ్స్ మనం పెద్ద ఎత్తున వేసుకున్నాం. ఇవాళ మనం ఏదైనా ధాన్యం పెట్టుకోవాలన్నా ఎండాకాలం మార్కెట్ కన్నా ఒక్క మామిడే కాదు, నిజంగా మన ఎంటర్ప్రెన్యూర్స్, మన ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాళ్ళు, పండ్ల మార్కెట్ నడిపేవాళ్ళు చాలా గొప్పగా ఒక పండ్ల మార్కెట్ చేసుకోవచ్చు. మనం మేడం డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీబాయి మేడం కూడా ఇక్కడ తీసుకొచ్చినాం. ఇందులో మంచి చిల్లింగ్ సెంటర్ కూడా ఉంది మనకు. ఇవన్నీ ఉన్నా కానీ అనుకున్న స్థాయిలో దీన్ని వినియోగించుకోలేకపోతున్నాం. మరి కొత్తగా సెక్రటరీ వచ్చి కొద్దిగా యువకుల్లో కనబడుతున్నాడు. సీనియర్ ఇక్కడ మా డిఎంఓ గారు ఉన్నారు, అనుభవజ్ఞరాలు అత్యంత సీనియర్ మేడం మీ అందరిపైన ఇక్కడ జేసీ గారు ఉన్నారు. అందరూ సహకారం తీసుకొని మార్కెట్ అభివృద్ధి చేయాలి. రాజకీయాలకు అతీతంగా ఇలా ప్రతిదానికి మనం పిలవాలని కూడా కాదు, కానీ చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రధానమైన అంశం అక్కడ మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం. ఇప్పుడు ఇక్కడ వరిధాన్యం కొనుగోలు కేంద్రం 2,389 రూపాయలకు మద్దతు ధరకు మనం కొంటా ఉన్నాం. మరి దొడ్డుబాట్లు మన దగ్గర తినేటి కావు. రేపటి నాడు ఇట్లా మరి 2,389 రూపాయలకు దొడ్డుబాట్లు. ఈ దొడ్డుబాట్లు ఏమో మన దగ్గర తినుడు అలవాట్లేదు. అంతకుముందు రేషన్ బియ్య క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం మరి ఈరోజు పేదస్తులు కూడా మన ప్రాంతంలో దొడ్డు బియ్యం తింటలేరు. ఇది బయట ఇక మనకు తెలియని కాదు, తప్పు అది, కానీ 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇది సేకరించి అన్నీ చేసి రావాలంటే 30 రూపాయలు అవుతుంది. మరి దీనికి బదులు మనమే సన్నబియ్యం ఇద్దామని చెప్పి ఈరోజు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టినాం. మరి అటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉన్న రివాజ్ ఇది FCI ద్వారా కొనడం, మద్దతు ధర ప్రకటించి, కానీ వారు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక నాణ్యత గురించి నేను మళ్ళా చెప్పదలుచుకోలే. ఇంతకుముందు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు తీసుకోవాల్సిన శ్రద్ధలు కావచ్చు, పాటించాల్సిన నియమాలు అవన్నీ కూడా మనకు రాసి కూడా ఉంటాయి. ఇక్కడ రాయి తప్ప ఎంత ఉండాలి, తాళ్ళు తప్ప ఎంత ఉండాలి, దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే మరి PSCS వాళ్ళు కొనగలుగుతారు. PSCS అంటే ఏదో కాదు, మన రైతుల సంస్థ, రైతుల భాగస్వామ్య సంస్థ, రైతుల చైర్మన్లు, రైతుల డైరెక్టర్లు. కానీ కొంతమంది దీని మీద ఆ జీతం కూడా దాదాపుగా దీని నుంచే తీసుకుంటారు. మా CEO ఎక్కడున్నాడు, CEO గారు విషయం తెలియవచ్చింది. అంతా బాగానే ఉన్నది, కానీ ధాన్యం సేకరించినప్పుడు ఒక క్వింటాల్కి అయ్యే ధర వేరే ట్యాక్స్ సెంటర్ల కంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువైందని చెప్పి నా దృష్టికి వచ్చింది. ప్రతిదానికి ప్రతి చర్యలు కాదు, సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారన్నా సవరించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వేదిక ద్వారా రైతన్నలందరి సమక్షంలో, అధికారుల సమక్షంలో మీకు చెప్తా ఉన్నా. అట్లే మా చైర్మన్ గారు, డైరెక్టర్లు కూడా దీనిపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ట్యాక్స్కి నష్టమైతే రైతులకు నష్టమైనట్టు. మరి అదేవిధంగా ఇక్కడ చాలామంది చలిగాలి అంతర్గామ ఈ ప్రాంత రైతులు ఉన్నారు. ఇప్పుడే
జాతీయ రహదారులకు సంబంధించిన డి గారు వచ్చిపోయింది. చూసి ఇప్పుడు మేడం కూడా కల్పించినాను, రవీందర్ రెడ్డి కూడా కల్పించినాను. ఎందుకంటే ఇక్కడ మన గాంధీనగర్లో బ్రిడ్జ్ దెబ్బతిన్నది, టెండర్ చేయించాం, అది పని మొదలు పెడుతున్నారు. పోలీస్ రెవెన్యూ సహకారంతో అక్కడ కొద్దిగా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తే వెంటనే పని మొదలు పెట్టాలి. లేకపోతే ఆ బ్రిడ్జ్ ఏ 100 ఏళ్ళ కింద కొట్టిందో అసలు మీరు చూసుంటారు. ఇప్పుడు ఒకసారి పోయి ఆ కట్టడం చూడరు, పాత ఎక్కడో గుళ్ళు గోపురాలు కట్టినట్టుంటే ఆ రాయి పెట్టి ఇన్నేళ్ళు గొప్పగా ఆగింది. అంత మంచి నిర్మాణం ఆ కాలంలో ఏ నైజాం కాలంలో చేసినారో అది కొంత దెబ్బతిన్నది, అది చేసేది ఉంటుంది. అట్లనే మన బైపాస్ రోడ్ కూడా చెడిపోయింది. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో మిత్రులు రవీందర్ రెడ్డి ఈ ప్రాంత రైతు బిడ్డ, మాజీ సర్పంచ్ కాబట్టి తీసుకెళ్ళి అదంతా కూడా చేయాలి. అదేవిధంగా అంబారిపేట అంతర్గాం అండర్ పాస్ కూడా చేయాలి. రైల్వే నుంచి పోతారు ఆ గ్రామాలకు, వేరే మండలాలకు పోతారు, అటు నుంచి మన రైతులు కూడా ఇటు వస్తారు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ పోవాలంటే కూడా అంబారిపేట దగ్గర దిగాలి. కాబట్టి అక్కడ ఒక అండర్ పాస్ చేయాలి, అంటే బ్రిడ్జ్ లాగా చేసి కిందికి వెళ్ళిపోయేలా. మనం హైదరాబాద్ పోతుంటే చూస్తుంటాం. ఈ 2 గ్రామాలలో కూడా చేయాలని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. అది నేను లెటర్ కూడా చాలా రోజుల కింద రాసిన, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నా. ఆర్డీఓ గారి దృష్టిలో ఇక్కడ ఆఫీస్లో ల్యాండ్ అక్విజిషన్ కుమారస్వామి గారు కూడా ఐడియా ఉంది, దానికి ఆఫీస్ ఇవ్వడం జరిగింది. పీడీ నేషనల్ హైవేస్ కూడా రాసిన. కానీ పని అయ్యేంత వరకు మనం చెప్పుకోవడం, మనం ఎప్పుడు చెప్పినామంటే ఈ పూర్తి స్థాయిలో ఇంకా శాంక్షన్ రాలే. అప్పటికి ఇక్కడ ఉన్న అందరికి కూడా తెలియాల్సింది ఏంటంటే మీడియా ద్వారా కూడా జగిత్యాల పట్టణం చాలా గొప్పగా మౌలిక వసతులు అని చెప్పినట్టు రైతులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. ఇక్కడ పోసిపోయినాం కదా, ఇక మైపాల్ రెడ్డి చూసుకుంటాడు, మన గంగన్న చూసుకుంటాడు డైరెక్టర్ అని అనుకోవద్దు. ఇది వెనుకటికి వెళ్ళి కూడా కళ్ళాల మీద వాటిలో పోతే మనకు కావాలి ఉన్నాయి. అప్పుడైతే బంతులు కట్టుడు, సడన్ కొట్టుడు, బంతులు కట్టుడు, ఎన్ని ఉండే కథలు అవన్నీ చూసినాం కళ్ళారా. ఏదో గాలికి వచ్చిన నాయకుడిని కాదు, బోరాలలో పోసుకొని ఎడ్లు గుంజంగా పట్టుకొచ్చి పోసుకొని బీట్లలోకి తెచ్చి ఇవన్నీ చూసినాయి. ఇవాళ మిషనరీ వచ్చింది, చాలా అల్కగా అయింది. అట్లీస్ట్ ఇక్కడికి తెచ్చినాక తూకమై పోయేదానికైనా మనం కొద్దిగా కాపలా ఉంటే మంచిది. లేకపోతే ఒక మార్కెటింగ్ వల్లే మొత్తం చేయలేరు. ఎన్నోసార్లు వానలు పడ్డప్పుడు చూసాం, అప్పుడప్పుడు చెడగొట్టు వానలు పడతాయి. సీజన్ అయిపోయింది, నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయినాయి, కానీ చెడగొట్టు వానలు పడతాయి. ఆ చెడగొట్టు వానలు పడ్డప్పుడు రైతు ఉండాలి. ఓసారి చూసేవరకు రైతు రాజేస్తారు. ఇక పక్కోళ్ళకి అప్పుడు, లేకపోతే వీళ్ళకి అప్పుడు, లేకపోతే తడుసులో ఉంటుంది. తడిసినాక బాధ అనిపిస్తుంది. మా పాత్రికేయులు వస్తారు, ఫోటో తీసి అలా పెడతారు, బాధ. సో కానీ అల్టిమేట్గా నష్టపోయేది రైతే. అలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా రైతుల కోసం అన్నీ కూడా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలి. రైతన్నలు ఉంటారు కాబట్టి మా సెక్రటరీ గారు బాత్రూమ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, దాంతో పాటుగా ఇక్కడ ఇంతకుముందు అక్కడికి పోయినప్పుడు ఇక్కడ కూడా ట్రేడర్స్కు షాపులు అవన్నీ ఏర్పాటు చేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. దానికి ప్రతిపాదనలు కూడా పంపించాల్సిందిగా నేను డిఎంఓ గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎట్లయితే 1,80,00,000 రూపాయలు ఈ రోడ్లకు ఇచ్చినారో అట్లనే 1 కోటి 2 కోట్లు తీసుకొస్తే అవన్నీ కూడా పూర్తయిపోతాయి. నా వంతుగా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.